సూర్యగ్రహణం అనేది భూమి, సూర్యుడు మరియు చంద్రుని మధ్య జరిగే ఒక అద్భుతమైన ఖగోళ ప్రక్రియ. అంతరిక్షంలో భూమి సూర్యుని చుట్టూ, చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సూర్యుడు, చంద్రుడు మరియు భూమి మూడూ ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యలోకి రావడం వల్ల సూర్యకాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు. తత్ఫలితంగా చంద్రుని నీడ భూమిపై పడి ఆ ప్రాంతంలో ఉన్నవారికి సూర్యుడు కనిపించడు. సూర్యగ్రహణం ఎల్లప్పుడూ అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. చంద్రుడు సూర్యుడిని ఎంతవరకు కప్పి ఉంచుతున్నాడనే దానిపై ఆధారపడి సూర్యగ్రహణాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం, టోటల్ సోలార్ ఎక్లిప్స్. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ సమయంలో పగటపూట కూడా చీకటిగా మారుతుంది. సూర్యుని చుట్టూ ఉండే వెలుతురు వలయం, కొరోనా మాత్రమే మనకు కనిపిస్తుంది. పాక్షిక సూర్యగ్రహణం, పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. చంద్రుడు సూర్యుడిలో కొంత భాగాన్ని మాత్రమే అడ్డుకున్నప్పుడు ఇది ఏర్పడుతుంది. ఇది సూర్యుడు ఒక అర్ధచంద్రాకారంలో కనిపించేలా చేస్తుంది. వలయాకార సూర్యగ్రహణం, యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్. చంద్రుడు భూమికి దూరంగా ఉన్నప్పుడు సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. అప్పుడు సూర్యుడి మధ్యభాగం చంద్రుడితో నిండిపోయి అంచులు మాత్రం ప్రకాశిస్తూ ఒక నిప్పుల ఉంగరం, రింగ్ ఆఫ్ ఫైర్ లా కనిపిస్తాయి. సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం చాలా ప్రమాదకరం. సూర్యుడి నుండి వచ్చే శక్తివంతమైన అతినీలలోహిత యూవీ కిరణాలు కంటి చూపును దెబ్బతీస్తాయి. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేకమైన సోలార్ ఫిల్టర్ అద్దాలు, ఐఎస్ఓ సర్టిఫైడ్ లేదా వెల్డర్ గ్లాసెస్ ఉపయోగించాలి. సాధారణ ఎండ కళ్లజోడు, సన్గ్లాసెస్ వాడకూడదు. పురాతన కాలంలో రాహువు, కేతువు అనే పాములు సూర్యుడిని మింగుతాయని నమ్మేవారు. కాని ఆధునిక ఖగోళశాస్త్రం ప్రకారం ఇది కేవలం కాంతి, నీడల వల్ల కలిగే మార్పు మాత్రమే. గ్రహణం ముగిసిన వెంటనే చంద్రుని నీడ పక్కకు తప్పుకోవడంతో సూర్యుడు మళ్లీ మామూలుగా కనిపిస్తాడు.